10వది తద్దాయను మారుపేరు గల లెబ్బాయి. ఈయన పేరుకు ప్రియమైన బిడ్డ అని అర్థం. ఈయనకు తద్దాయి, లెబ్బాయి, యూదా అనే 3 పేర్లు ఉన్నాయి. అందుకే ఈయన్ని త్రియోనియస్ అంటారు. మత్తయి సువార్త 3:10లో చూడగలం. ఈ తద్దాయి గలిలయకు చెందినవాడు. యోసేపు మరియమ్మల చిన్న కుమారుడు. అర్మేనియా ప్రాంతంలో సేవ చేసిన 5గురిలో తద్దాయి ఒకడు. తద్దాయి బర్తలోమయి అర్మేనియపు పరిశుద్ధ తండ్రిగా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే మొదటి క్రైస్తవ దేశం. తన సేవ యొక్క చివరి కాలంలో తద్దాయి పారసీక దేశంలో గడిపాడు. కానానీయుడైన సీమోను ఈయనతో కలిసి సేవ చేస్తున్న సమయంలో వీరిద్దరిని అక్కడ విగ్రహారాధన చేసేవారు చంపారు. ఇద్దరిని ఒకే దగ్గర పాతిపెట్టారు. క్రీస్తు శకం 68లో అర్మేనియాలో తద్దాయిని బల్లెంతో పొడిచి చంపారు. ఇరాక్లోని తాబ్రస్ అనే పట్టణంకు 40 మైళ్ళ దూరంలో కాస్పియన్ సముద్ర తీరం అందలి కాల్గరీస్ అనే ప్రాంతంలో వీరి సమాధి ఉంది. ఈయన పేరు చరిత్రలో కాకపోయినా పరలోక రాజ్యంలో రాయబడాలన్న సదుద్దేశంతో ఆయన ప్రాణత్యాగానికి సూచనగా తెరచాపపై సిలువతో ఉన్న నావను ఆయన గుర్తింపు చిహ్నంలో ఉంచారు.